హరే కృష్ణ. సో ఈరోజు మనము యుగ ధర్మం గురించి డిస్కస్ చేద్దాం. సో నాలుగు యుగాలు ఉన్నాయి కదా మనకు తెలిసినాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. సో సనాతన ధర్మము అనే విషయం మనము గత వీడియోలో డిస్కస్ చేసినాము. కానీ ఇంకోసారి రీక్యాప్ చేస్తే సనాతన ధర్మము అని అంటానంటే ఏంటంటే, ఎలా అయితే చక్కెరలో గుణం ఏంటి? తీపిదనం. ఉప్పులో గుణం ఏంటి? ఉప్పదనం అన్నమాట. సో దాని నుంచి విడదీయలేం. చక్కెర నుంచి ఆ తీపిదనాన్ని మనం విడదీయలేం. ఉప్పులోంచి ఆ ఉప్పుదనాన్ని మనం విడదీయలేం. అలాగే సో జీవులందరిలో ఉన్న భగవంతుని పట్ల సేవ అండ్ ప్రేమ, ఈ భావనని మనము విడదీయలేము. సో ఇది ధర్మ, జీవుల యొక్క ధర్మ. దీన్నే సనాతన ధర్మ అని అంటారు. సో విచ్ హ్యాస్ నో బిగినింగ్, నో ఎండ్. సో ఇది రిలీజియన్ కాదు. సనాతన ధర్మ అనేది రిలీజియన్ కాదు. రిలీజియన్ అంటే ఏంది? ఒపీనియన్. ఒపీనియన్ మే చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, బట్ ధర్మ కెనాట్ చేంజ్. ఎలా అయితే చక్కెరకు ఆ తీపితనం ఎట్లయితే మారదో, ఉప్పుకు ఆ ఉప్పుదనం ఎట్లయితే మారదో, జీవునికి భగవంతుని సేవించడం, ప్రేమించడం అనే ఆ ధర్మం అనేది మారదు. సో దాన్ని సనాతన ధర్మము అని అంటారు. సో ఈ మరి యుగ ధర్మం అంటే ఏంటి? సో 4 యుగాలు ఉన్నాయి మనకి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. భగవంతుని ప్రేమించే గుణము అనేది కామన్, అది ఎటర్నల్ అనమాట. అందులో ఎలాంటి చేంజ్ లేదు. అందుకే ధర్మ కెనాట్ బి చేంజ్డ్. సనాతన ధర్మ కెనాట్ బి చేంజ్డ్. కానీ ఇక్కడ ఒక సూక్ష్మమైన రహస్యం ఉంది. ఏంటి అని అంటే, సత్యయుగంలో మనుషులు అంటే జీవులు యావరేజ్గా 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. 1,00,000 years, 1,00,000 సంవత్సరాలు బతికేవాడు. హిరణ్యకశిపుడు 30,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇప్పుడు చేయగలుగుతామా? మన ఆయుష్యే చాలా తక్కువ. సో సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. అప్పుడు అంతా ప్యూర్ డేస్ ఉండేటివి అనమాట. సో ఆ యుగంలో భగవంతుని చేరుకునే మార్గము మెడిటేషన్. అదేంటండి ఇప్పుడు కూడా మెడిటేషన్ ఉంది? ఇప్పుడున్న మెడిటేషన్ కిందికి కాదు. మెడిటేషన్ అంటే అర్థం ఏంటి? శాస్త్ర ప్రకారము చతుర్భుజి విష్ణు ఫామ్ మీద ధ్యానించడం అనేది మెడిటేషన్ కింద. సో అప్పుడు చాలా ప్యూర్ డేస్, సత్యయుగంలో చాలా ప్యూర్ డేస్ కాబట్టి, మనిషి జీవన ఆయుర్దాయం చాలా ఎక్కువ కాబట్టి, వాళ్ళు 1000 సంవత్సరాలు చతుర్భుజి విష్ణు ఫామ్ మీద మెడిటేషన్ చేసి భగవంతుని చేరుకునేవాళ్ళు, వైకుంఠం చేరుకునేవాళ్ళు. సో ఆ యుగ ధర్మం ఏంటి? సత్యయుగంలో మెడిటేషన్, ధ్యానం, విష్ణువు మీద ధ్యానం ద్వారా భగవంతుని చేరుకునేవాళ్ళు. ఇప్పుడున్న మెడిటేషన్ కిందకి కాదు. ఇట్స్ జస్ట్ జిమ్నాస్టిక్స్, దట్స్ ఆల్. ఎందుకు అది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ యుగము, దట్ ఈస్ త్రేతాయుగం. త్రేతాయుగంలో రాముడు వచ్చాడు అప్పుడు. సో అప్పుడు సత్యయుగంతో కంపేర్ చేస్తే ఇంప్యూరిటీ లెవెల్స్ కాస్త పెరిగినాయి. అప్పుడు సత్యయుగంలో 100% ప్యూర్ డేస్ ఉంటే, త్రేతాయుగంకి వచ్చేసరికి 75% ప్యూర్ డేసే ఉండేది. సత్యయుగంలో ధర్మం 4 కాళ్ళ మీద ఉండేది. త్రేతాయుగంకి వచ్చేసరికి ధర్మం 3 కాళ్ళ మీదనే ఉంది. సో ప్యూరిటీ తగ్గింది. సో భగవంతుని చేరుకునే ఆ యుగ ధర్మం ఏమైంది? త్రేతాయుగంలో యజ్ఞ, స్వాహ స్వాహ, భగవంతుని యజ్ఞ యాగాదుల ద్వారా వైకుంఠం చేరుకునేవాళ్ళు జనాలు. అదేంటి యజ్ఞం ఇప్పుడు కూడా చేస్తున్నారంటే, ఇప్పుడున్న యజ్ఞానికి అంత ప్యూరిటీ లేదు. యజ్ఞంలో వాడే ఇంగ్రీడియంట్స్ అంత ప్యూర్ కాదు. యజ్ఞం అంటే ఏంటి? విష్ణువు యొక్క నోరు, అని భగవంతుని నోట్లో ఆ ప్యూర్ ఇంగ్రీడియంట్స్ ఎంతో ప్రేమతోటి సమర్పణ చేయడం అనే పద్ధతి యజ్ఞం అనేది. యజ్ఞం ద్వారా త్రేతాయుగంలో జీవులు భగవంతుని చేరుకునేవాళ్ళు, వైకుంఠం చేరుకునేవాళ్ళు. మన సొంత ఇల్లైనా వైకుంఠం చేరుకునేవాళ్ళు. సో అప్పుడు త్రేతాయుగంలో జనాల ఆయుర్దాయం 1,00,000 divided by 10, 10వ వంతు తగ్గిపోయింది. ఎందుకంటే ప్యూరిటీ తగ్గింది కదా. ధర్మం 4 కాళ్ళ నుంచి 3 కాళ్ళకు వచ్చింది కదా త్రేతాయుగంలో. సో ఆయుర్దాయం కూడా తగ్గిపోయింది. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు బతికిన వాళ్ళు త్రేతాయుగంకి వచ్చేసరికి యావరేజ్ లైఫ్ స్పాన్ 10,000 years, 10,000 సంవత్సరాలు బతికేవాళ్ళం. సో 3వ యుగము ద్వాపర యుగము. ఇంప్యూరిటీస్ ఇంకా పెరిగినాయి. ధర్మం 2 కాళ్ళ మీదనే వచ్చింది. సో సత్యయుగం మనం 100% అనుకుంటే, త్రేతాయుగం 75%, అండ్ ద్వాపర యుగంకి వచ్చేసరికి 50% ప్యూరిటీ ఉంది. సో మెడిటేషను అండ్ యజ్ఞయాగాదులు అప్పుడు అంత ఫలించేటివి కాదు. సో ఇలా భగవంతుని చేరుకునే వాళ్ళు. ఇప్పుడు సనాతన ధర్మం ఏంటి? విగ్రహారాధన, విగ్రహారాధన ద్వారా, ప్యూర్ విగ్రహారాధన ద్వారా జీవులు భగవంతుని చేరుకునేవాళ్ళు, వైకుంఠం చేరుకునేవాళ్ళు. అప్పుడు యావరేజ్ డివైడెడ్ బై 10 అగైన్. త్రేతాయుగంలో ఎంత? 10,000. సో ద్వాపరయుగంకి వచ్చేసరికి మనుషుల ఆయుర్దాయం ఎన్ని సంవత్సరాలు బతికేవాళ్ళు? 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు ద్వాపరయుగం. ఇప్పుడు కలియుగం. మనందరం ఉన్నది ఇప్పుడు కలియుగం. కలియుగం స్టార్ట్ అయ్యి 5,000+ years అవుతుంది.
చాలా సంవత్సరాలు ఏం గడిచిపోలేదు, ఇప్పుడు ఇన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది. సో కలియుగంలో మనుషుల ఆయుర్దాయం ఎంత? 1000 అగైన్ డివైడెడ్ బై 10. సో విచ్ ఈజ్ 100 ఇయర్స్. 100 ఇయర్స్ ఎప్పుడు? కలియుగం స్టార్ట్లో. ఇప్పుడు మనం చూస్తున్నాం 70, 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు బతికితే చాలా గ్రేట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంక ఊహించుకోండి రానున్న రోజులు ఎంత భయంకరంగా ఉంటావో. సో ఇవన్నీ శాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడ్డవి. ఎందుకంటే దేవాదేవుడు భగవంతుడు శాస్త్రం ద్వారా ఇవన్నీ విషయాలు ఏం మనకి సర్ప్రైజ్ ఏం కాదు, ఇవన్నీ ఆల్రెడీ శాస్త్రంలో మెన్షన్ చేస్తున్నావు. సో ఇప్పుడు ధర్మం ఒక్క కాలం మీదనే ఉంది. సో కలియుగ యుగ ధర్మం ఏంటి మరి? భగవంతుని చేరుకోవడానికంటే హరినామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ మంత్రం ద్వారా జపం చేయడము, ఇప్పుడు డివోటీ సాంగత్యంలో దీన్ని గట్టిగా భజన చేయడము ద్వారా భగవంతుని చేరుకునే వీలు ఉంటుంది. భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పబడ్డది. జప యజ్ఞోస్మి, యజ్ఞాలన్నింటిలో నేను జప యజ్ఞాన్ని అని భగవంతుడు చెప్తున్నాడు. చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభు రూపంలో 500 సంవత్సరాల కింద వచ్చి, సో మనలాంటి ఫాలెన్ సోల్కి మనకి మహామంత్రాన్ని అంటే ఆయననే మంత్రం రూపంలో మనందరికి ఇచ్చి వెళ్ళిపోయాడు. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కృష్ణ అండ్ హరే కృష్ణ మహామంత్ర. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రానికి భగవంతునికి ఎలాంటి తేడా లేదు. ఇది కలియుగ ధర్మము. సో మెడిటేషన్ వర్కౌట్ కాదు ఈ యుగంలో, అంత ప్యూరిటీ లేదు, మన మైండ్ అంత ఫోకస్డ్గా లేదు. చతుర్భుజి విష్ణు ఫామ్ మీద మనం మెడిటేట్ చేసేంత, మన భాషలో చెప్పాలంటే అంత సీన్ లేదు. యజ్ఞం అంత ప్యూరిటీ లేదు. అర్చ విగ్రహారాధన కొంతమంది చాలా ప్యూర్ డివోటీస్ మాత్రమే చేయగలుగుతున్నారు, శ్రీ వైష్ణవులు ఇప్పుడున్న. సో ఇంత డిస్ట్రాక్టెడ్ మైండ్స్, ఇంత ఇంప్యూరిటీస్ ఉన్న ఈ యుగంలో యుగ ధర్మం అనేది హరినామ సంకీర్తన. సో జపం చేయాలి, ప్రతి ఒక్కరు జపం చేయాలి. స్టార్టింగ్ 108 బీట్స్ ఉంటాయి కదా జపమాలలో, 108 బీట్స్ ఒకసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నెక్స్ట్ మళ్ళీ అట్లా 108 టైమ్స్ రోజుకు 16 సార్లు చేయాలి. కానీ లెట్ స్టార్ట్ విత్ 1 రౌండ్. అది మా అభ్యర్థన. సో ఇది యుగ ధర్మము, కలియుగ ధర్మం, భగవంతుని చేరుకునే మార్గం అన్నమాట. సో లేకపోతే లెఫ్ట్ రైట్ సెంటర్ మనకి ఇష్టానుసారంగా బతకడానికి కాదు. మనకి అమూల్యమైన మానవ జన్మను భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే భగవంతుణ్ణి ప్రేమించడం, సేవించడం కోసం మాత్రమే. లేదండి జిందగీ బోలేతో మజా మారో మస్తీ కరో ఏ సబ్ క్యా హే బాద్ మే దేఖ్ లేంగే. ఏం చేస్తాం సార్ మహా అంటే మనము, శాస్త్రంలో అది కూడా ఉంది. ఏం చేస్తాం మనం? ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్ అని అంటే ఏంటి? ఆహార నిద్ర భయమైతున్నాం. సో మనం మహా అంటే ఏం చేస్తున్నాం? మనము ఎంజాయ్ అంటే ఆహార నిద్ర భయం అవుతున్నాం. మంచి ఫుడ్ తింటున్నాం, జంతువులు కూడా తింటున్నాయి, మనము తింటున్నాం. ఆహార నిద్ర అవి పడుకుంటే మనం పడుకుంటాం. మైథునం సెక్స్ లైఫ్, అవి సెక్స్ లైఫ్లో ఇండల్జ్ అవుతున్నాయి, మనము అవుతున్నాం. అండ్ డిఫెన్స్ అంటే అది బయట ఉంటున్నాయి, మనము ప్రొటెక్షన్ కోసం బయట గోర్లు అవన్నీ పెంచుకొని ప్రొటెక్షన్ కోసం ఉంటే మనం ఇంట్లో తాళాలు వేసుకొని లాకర్స్ వేసుకొని ఉంటున్నాం. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. మరి ఏంటి ఆ డిఫరెన్స్ అంటే భగవంతుణ్ణి ప్రేమించడానికి, సేవించడానికి జ్ఞానం ఓన్లీ మనుషులకు మాత్రమే భగవంతుడు ఇచ్చాడు అనమాట. ఇంత అమూల్యమైన జీవితాన్ని అనవసరంగా ఈ ఆహార నిద్ర భయం అవుతున్న అంశంలో మనం వృధా చేసుకోకూడదు. అది ఎట్లాగో జంతు లైఫ్లో కూడా దొరుకుతుంది ఆ ఎంజాయ్మెంట్. స్పెషల్గా మనిషి లైఫ్లో అంత కష్టపడి చదివి లేకపోతే ఏదైనా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించి మళ్ళీ ఇవే 4 చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ద సీక్రెట్. ఇది ఎవరికైతే అర్థమవుతుందో సో దే విల్ టేకప్ భక్తి ప్రాసెస్ వెరీ సిన్సియర్లీ, సీరియస్లీ. చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు అంత ఓపిక ఉండదు ఎంత వినడానికి. సో ఐ థాట్ దిస్ వుడ్ మేక్ సమ్ సెన్స్. శిల ప్రభుపాద కీ జాయ్. హరే కృష్ణ.